హాయ్ హలో నమస్తే. ఒక పక్క కరోనా, ఇంకొక పక్క రావణ్. ఇదే మన టైటిల్. ఏంటి ఒక పక్క కరోనా, ఇంకొక పక్క రావణ్. ఫస్ట్ కోవిడ్-19 తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిందంట. మీ అందరికీ అలర్ట్ చేస్తున్నాను నా ఛానల్ నుంచి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 2 చనిపోయారు కరోనా వల్ల. ఈరోజు 2 చనిపోయారట. ఒకరు 52 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ రాజంపేట నుంచి ఒక అతను చనిపోయాడు కరోనా వచ్చి. ఇతను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడట కోవిడ్కి సంబంధించి. ఇంకొక పేషెంట్ కూడా కడప అన్నమయ్య రీజియన్ నుంచి వచ్చింది, అతను కూడా చనిపోయాడని న్యూస్ వస్తుంది. ఇద్దరు కూడా కడప నుంచి న్యూస్ వస్తుంది. రాయలసీమ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి, బికాస్ కోవిడ్-19 రాయలసీమకి తగిలింది. ఈ కారణం చేత మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. పక్కనున్న ఒరిస్సా కూడా ఎలర్ట్ ప్రకటించింది. ఒడిస్సా కూడా. సో ఇటు పక్క తమిళనాడు వీళ్ళు కూడా ఎలర్ట్ ప్రకటించారు కోవిడ్కి సంబంధించి. సెంట్రల్ గవర్నమెంటే రియాక్ట్ అయింది దాని మీద. సో అందరూ రావణ్ ఇష్యూ మీద బిజీగా ఉండి మీరు ఇది మిస్ అయ్యారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోవిడ్ రిటర్న్డ్, బీ కేర్ఫుల్, కోవిడ్ రిటర్న్డ్. ఈ రావణ్ సంగతి దాంట్లో పడి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, చనిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటికే గవర్నమెంట్ కోవిడ్ సర్వీలెన్స్ని ఇంక్రీజ్ చేసింది. హాస్పిటల్స్ అన్నీ కూడా అలర్ట్ చేశారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ని కూడా అలర్ట్ చేసామని చెప్తున్నారు గవర్నమెంట్. అంటే అంతర్గతంగా జరుగుతుంది. సో కాబట్టి మీకు ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, జ్వరం కానీ, కఫ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఏ బిగ్ ఇష్యూ. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ సెట్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా ఆల్రెడీ అలర్ట్ ప్రకటించారు. పక్కనే ఉంది కాబట్టి మరి యాక్చువల్గా రాయలసీమలో వస్తే ఇటు కర్ణాటక ప్లస్ తమిళనాడు అలర్ట్ ప్రకటించాలి. బట్ ఒరిస్సా వాళ్ళు ఎందుకు అలర్ట్ ప్రకటించారో నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎందుకంటే వచ్చిన 2 కోవిడ్ కేసులు కడపలో వచ్చినాయి. ఇటు పక్కన ఎక్కడో శ్రీకాకుళం పక్కన ఉన్న ఒరిస్సా వాళ్ళు అలర్ట్ ప్రకటించారు, ఎందుకో తెలియదు, ఈ 2 రాష్ట్రాలు కాకుండా. సో అది కోవిడ్కి సంబంధించి ఎలాగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా రావణ్కి సంబంధించిన కేసు మీద బిజీగా ఉన్నారు. నాకు ఈ రావణ్కి సంబంధించిన ఒక అనుమానం ఉంది. నేను అనుమానం వేస్తున్నాను మీ అందరికీ. ప్రశ్న మీరే వెతుక్కోవాలి. ఐ హ్యావ్ ఎ డౌట్ ఆన్ దిస్ రావణ్స్ కేస్. అదేంటంటే నాకు ఇందాక ఎవరో ఒక అతను వీడియో పంపించారు, 4 minutes వీడియో పంపించారు. ఈ 4 minutes వీడియో గురించి అతను TV5 శివ ఆల్రెడీ వేసాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా కర్మకాలి నేను చూడాల్సి వచ్చింది ఆ వీడియో అని చెప్పి అని అన్నాడు. ఏమన్నాడు, నా కర్మకాలి నేను ఆ వీడియో చూడాల్సి వచ్చిందని ఒక వీడియో పెట్టాడు. మొత్తం కూడా పోర్న్ వీడియో లాగా ఉంది, దాన్ని చూడాల్సి వచ్చింది మా కర్మగాలి అని ఒక వీడియో పెట్టినప్పుడు, కర్మగాలి చూడాల్సి వచ్చినప్పుడు అది సోషల్ మీడియాలో ఎందుకు తిరుగుతుంది అంటే ఎంతమందికి ఎందుకు కర్మగాలి ఏంది మాకు అర్థం కాదు. ఎవడో పంపించాడు నాకు ఎవడో పంపించాడు. నేను మొత్తం చూశాను. నేను అది మొత్తం చూస్తే నాకు కొద్దిగా అనుమానం ఉంది, 100% అనుమానం ఉంది. అంటే నేను ఇప్పుడు ఎందుకంటే నాకు ఎందుకో ఫస్ట్ 1 minute ఏఐ వీడియో లాగా ఉంది, తర్వాత దానికి వేరే వీడియోని అటాచ్మెంట్ చేసినట్టు ఉంది. కంటిన్యూస్ వీడియో కాదు, 4-5 కట్లు ఉన్నాయి ఈ వీడియోలో. ఒకవేళ ఇది నిజమేనే అనుకుందాం. అంటే నేను అనుమానాస్పదంగా చూస్తాను. ప్రవీణ్ పగడాల కేసులో కూడా నేను చాలా అనుమానాస్పదంగా చూశాను. ఓకే, అంటే దట్స్ హౌ ఐ ఎంక్వైర్. దీంట్లో ఏదో తేడా ఉంది అన్నట్లు. సో నాకు ఎందుకు ఆ వీడియోలో, నాకు వచ్చిన వీడియోలో, మిగతా వీడియో మరి వాళ్ళు చూసింది నేను చూసింది వేరే నాకు తెలియదు. నాకు వచ్చిన వీడియోలో కొద్దిగా నాకు అనుమానం వచ్చింది. ఒకవేళ నేను అనుమానపూర్ణి కాబట్టి నాకు అనుమానం ఉందనుకుందాం. ఒక ఒరిజినల్ వీడియో అని అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒరిజినల్ వీడియో అని అనుకుందాం. ఒరిజినల్ వీడియో అయినప్పుడు నాకు ఈ సెకండ్ డౌట్ వచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు కదా, అతని మీద పెట్టిన సెక్షన్లో యూపీఏ చట్టం, అంటే యూపీఏ చట్టం సంబంధించినటువంటి చట్టం ఒకటి, వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన ఒక చట్టం ఒకటి, ఏమంటారు కమ్యూనిటీల మధ్య విద్వేషాలు రేపుతున్నాడు అనేది చట్టం కదా, అవి కదా సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, 1.1. రెండోది ఫోను వాళ్ళు వెంటనే అతను అరెస్ట్ చేయగానే ఫోన్ తీసేసుకున్నారు. అంటే ది డివైస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కదా. ఈ యొక్క ప్రైవేట్ వీడియోస్ మొత్తం సోషల్ మీడియాలో ఎలా తిరుగుతున్నాయనేది నాకు పెద్ద ప్రశ్న వచ్చింది.
పోలీస్ ఆఫీసర్ల యొక్క చేతిలో ఉండాలి కదా డివైస్ వాళ్ళ చేతిలో ఉంది కదా, లీక్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఏదో అతను ఎక్కడో నేను బస్సులో పోతుంటే పోగొట్టుకున్నాను అంటే ఎవడో తీసుకుని సోషల్ మీడియాలో తిప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ తిరుగుతున్నటువంటి ప్రైవేట్ వీడియోస్ ఎవరో తిప్పుతున్నారు అనుకోవచ్చు అండి. When the device is in the hands of the investigating officers, how these videos are being circulated on social media is the point one. The other issue is that సరే దాని మీద వీళ్ళు ఎలాగూ చేశారు, అతను ఇట్లాంటి చేశాడు. సరే ఆ వీడియో చూస్తే వాలంటీర్గా ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి వాలంటీర్గా వాళ్ళిద్దరు ఏదో చేసుకుంటున్నారు అనుకోండి, ఆ వీడియో పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అదే శివాని నా కర్మగాలి నేను చూడాల్సి వచ్చిందని, మన ఆ కర్మగాలి చూడాల్సిన వీడియోని పబ్లిక్లోకి ఎంతమందికి కర్మగాల్చారు, అది ఎందుకు వదిలేరు పబ్లిక్కి నాకైతే తెలియదు. ఓకే, నేనేమంటానంటే సరే అతన్ని మొత్తం క్యారెక్టర్ మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఒకటైతే అర్థమైంది, అతను ఏమైనా అతని 4 నెలలు ఉంచుతారో 3 నెలలు ఉంచుతారో, ఏదో ఒక రోజు అతను బయటకు వచ్చి అది జరిగింది మొత్తం చెప్తే తప్ప ఇక్కడ ఎవరికి తెలియదు. మై ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ దట్ ఇప్పుడు ఆ గమన అనే అమ్మాయిని అరెస్ట్ చేశారంటే ఇంట్రాగేషన్కి పిలిచారు అంటే ఫండింగ్ ఆస్పెక్ట్లో చూస్తున్నారేమో నాకు అర్థమవుతుంది. అంటే ఇతను ఈ ఛానల్ వెనక ఎవరున్నారు, ఈ ఛానల్ వెనక ఆ గమన ఉంది, గమన వెనక ఎవరున్నారు, వాళ్ళు వెనక ఎవరున్నారు, వెనక ఎవరున్నారు అనేది ఫండింగ్ ఆస్పెక్ట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది నాకు ఒకటైతే అర్థమైంది. అదైతే ప్రాబ్లం లేదు. ఫండింగ్ ఆస్పెక్ట్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు యూఏపీఏ చట్టం పెట్టినప్పుడు దీని వెనక ఎవరున్నారని చూసారు, పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అది ప్రైవేట్ వీడియోస్ ఎందుకు వదులుతున్నారు సోషల్ మీడియాకి అనేది నాకు పెద్ద క్వశ్చన్ వచ్చింది. అది అంటే మేబీ ఎథికల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. ఓకే, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసాడు ఆడవాళ్ళని అనేటువంటి కనుక క్రైమ్ అయితే దాని మీద మీరు అతన్ని అరెస్ట్ చేసి ఉంటే, ఆడవాళ్ళు ఇలాగో కంప్లైంట్ చేశారండి, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది ఇలా సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు ఇతనని చెప్పి, ఒక 5 ఎక్స్ప్లాయిట్ చేశారని అమ్మాయిలు వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే ఆ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దిస్ బికమ్స్ ఎన్ యువర్ ఎవిడెన్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ వీడియో. ప్రైవేట్ వీడియో అని సోషల్ మీడియాలో వచ్చి గబ్బు చేయటం తప్పితే ఏమీ లేదు కదా. గబ్బు చేసేసారు అతన్ని. నాకు ఒకటైతే అర్థమైంది, నేను అది ఒక పక్క కరోనాతో వస్తుంటే ఇంకొక పక్క ఈ వీడియో చూడాల్సి వచ్చింది. మరి ఎంతమంది చూసారంటే, నేను ఒక బ్రదర్కి ఫోన్ చేసి అరే నాకు ఇది ఒకటి వచ్చింది అన్న, నాకు కూడా వచ్చింది అన్న అన్నాడు. అంటే ఏంటి అర్థం, సోషల్ మీడియాలో మొత్తానికి ఈ పాయింట్ గబ్బు చేసి పడేశారు, మొత్తం గ్రూపుల్లో వేసి పడేశారు, ఆ వీడియోని. నాకు ఒకటైతే అర్థమైంది, ఓకే ఎవరు చేశారు మరి అది. ఇప్పుడు భారతీరెడ్డి గారి మీద అతను ఎవరు కామెడీ వీడియో షార్ట్ మూవీలు చేశారు, కామెడీ షార్ట్ మూవీలు తీసి మాస్క్ పెట్టి భారతీరెడ్డి గారి మీద అతను ఏదో చేశాడు. అతను వీడియో రిలీజ్ చేశాను, నేను క్షమించండి నేను ఇంకో 2వ సారి చేయను, పొరపాటు చేశాను భారతీరెడ్డి గారి మీదకి అని చెప్పి అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకే, బట్ అతనికి మరి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు కదా. అతనికి ఎవరైతే పొరపాటు చేసి ఇంక 2 సార్లు చేయని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు కదా అతనికి. ఓకే, సరే ఇప్పుడు అట్లీస్ట్ మహిళల జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క భువనేశ్వరి మేడం మీద చేసినప్పుడు కూడా నేను ఖండించాను. అప్పుడు నేను యాక్చువల్గా అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ వైసీపీ దట్ టైం. అండ్ చాలా స్ట్రాంగ్గా జగన్ గారిని అడ్వకేట్ చేస్తాను. ఆ టైంలో నేను ఖండించాను, ఎందుకంటే భువనేశ్వరి గారి మీద చేసినప్పుడు. ఎందుకంటే అది మహిళల జోలికి వెళ్ళకూడదు, నేను కూడా ఐ బిలీవ్ దాట్. మరి ఇప్పుడు భారతీయ జోలికి వెళ్ళకూడదు కదా, ఫండమెంటల్లీ భారతీయ జోలికి కూడా వెళ్ళకూడదు కదా మనం. సో వీళ్ళు అది చేయకూడదు. సరే అతను ఏదో క్షమాపణ చెప్పాడు, అది డ్యామేజ్ చేసిన తర్వాత క్షమాపణ అన్న. ఇప్పుడు ఇది అతను వీడియోలు విపరీతంగా తిరుగుతున్నప్పుడు ఇది డ్యామేజ్ అయిపోయింది, అతని క్యారెక్టర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు పగ మొత్తం తీరి ఉండేది. మరి పగ మొత్తం తీరినప్పుడు అతను ఒక్కడిని ఇప్పుడు ఈ గమన అమ్మాయిని పిలిచారు. నాకు ఎవరెవరు ఫోన్ చేసి వీళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, మహా న్యూస్ ఛానల్ చూసావా, ఏబీ ఆంధ్రజ్యోతి చూసావా, అది న్యూస్ పేపర్ చూసావా అని వాళ్ళ మధ్య డిస్కషన్స్. మరి పబ్లిక్ అయ్యే మహా న్యూస్ ఛానల్లో పబ్లిక్గా వీళ్ళు డిస్కషన్స్ పెడుతున్నారు, న్యూస్ పేపర్లో వస్తున్నాయి, మొత్తం పబ్లిక్ అయిపోయింది మ్యాటర్ మొత్తం. టీవీ ఛానల్ యూట్యూబర్స్ అందరూ మాట్లాడుతున్నారు.
నాకు ఈ ట్రాన్సాక్షన్లో ఇంకొకసారి అదే నేను చెప్తున్నా, ఇఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ టు ఫైండ్ హూ ఇస్ ద ఫండర్, ది ప్రైమరీ ఫండర్, ఆ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ప్రైవేట్ వీడియోస్ని దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిలీజింగ్ ఇట్ టు ది పబ్లిక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ డ్యామేజింగ్ ది రెప్యుటేషన్ ఆఫ్ ఎ సమ్వన్. అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సరే బస్, ఈ కరోనా వచ్చిందంటే జాగ్రత్తగా ఉండండి, అందరూ జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.